జగన్‌కి అష్ట దిగ్బంధం. అంటే 8 రకాల దిగ్బంధం ఏర్పడిందని అర్థం. అష్ట దిగ్బంధం అంటే. అష్టశక్తులు కూడా ఆయన్ని అణచివేస్తున్నాయని కూడా అర్థం ఉంటుంది. ఇక పోయినట్టయితే ఎన్నికలు ముందు ఒక 6 మాసాల ముందు జగన్ గారు ఒక బోర్డు మీద బెత్తం పుచ్చుకొని కార్యకర్తలందరికీ కూడా ఒక పాఠం చెప్పారు. ఇప్పుడేదో 151 సీట్లు వచ్చాయి గానీ, వై నాట్ వి 175-175 అన్నారన్నమాట. ఆ రోజు ఒకసారి దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఉలిక్కిపడ్డారు. నాబోటి వాళ్ళందరూ కూడా ఏమిటి ఈయన ధైర్యం? పోనీ ఈయనేమైనా మంచి పరిపాలన సాగించాడా? అంటే లేదు. ఆయన శాసించాడా? అంటే లేదు. నిరుద్యోగ సమస్య ఏమైనా తీరిందా? అంటే లేదు. ప్రజలకు దగ్గరలో ఉన్నాడంటే లేదు. సెక్యూరిటీ లేకుండా మొత్తం దుకాణాలన్నీ మూసేయకంటే అంటే పరదాలు కప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. అంత భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఆయనే కల్పించుకున్నాడు. ఏదైనా మీటింగ్ పెట్టినట్టయితే మీటింగ్‌కి శాంతం ఉన్నారా? డబ్బులు తీసుకొని బిర్యానీ తిని మంచినీళ్ళు తాగి బారికేడ్ల మించి దాటుకుంటూ వెళ్ళిపోయారు. పోనీ మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకేమన్నా సంతృప్తికరంగా మీరు అంటే వాళ్ళ తాలూకు బాధ్యతలు కరెక్ట్‌గా నిర్వహించేలాగా వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారా? అంటే లేదు. ఏముంది గనక? ఏమి చూసుకొని 175కి 175 ఉన్నాయి. ఇది ఒక దిగ్బంధానికి సంబంధించిన ప్రశ్న. ఒకసారి ఆయన రేషన్ మినిస్టర్‌గా ఉంటుండగాను సన్నబియ్యం ఇస్తా అన్నారు. సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదని అడిగితే, సన్నబియ్యం ఇస్తామని నీ అమ్మ మొగుడు చెప్పాడా అని కొడాలి అని ప్రశ్నించినప్పుడు నాకు తెలిసి అదే మొదటి ప్రశ్న. అదే బండ బూతులతో పచ్చిగా రెచ్చిపోయిన ప్రశ్న. అప్పుడు జగన్మోహన్ రెడ్డి లేచి ఈ మాటలను మాత్రం ఉపసంహరించుకోమంటున్నాను అని మాట్లాడితే ఒక పెద్ద మనిషిగా నిలిచిపోయేవాడు. ఇంకా తర్వాత వల్లభనేని వంశీ ఒక మహాసాధ్వి లాంటి భువనేశ్వరి తన మీద నిందలు వేసినప్పుడు తప్పిది. ఇలా నిందలు వేయడం మాత్రం సమంజసం కాదు. వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల జోలికి వెళ్ళొద్దు. అందున మహిళామూర్తులు, తల్లులు వాళ్ళ తాలూకు జీవితాల్లోకి వెళ్ళి ఇంకొకసారి కానీ మీరు ఇలా మాట్లాడితే మీ తాట తీస్తాను అంటే చాలా గొప్పవాడిగా ఉండేవాడు. లేదు. దాన్ని ఎంకరేజ్ చేశారు. తర్వాత ఆ రోజు ఉక్కిరి బిక్కిరైపోయి ఏడ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని మీ తాలూకు ట్రోల్స్‌కి వాడుకున్నారు కానీ ఆయన ఒక 9 ఏళ్ళు పరిపాలించే నాయకుడు కదా! ఆయనకి ఎంత బాధ కలిగిందో ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని ఆయన తాలూకు మనోభావాలు దెబ్బతిన్నట్టయితే నేను చింతిస్తున్నాను అని ఒక మాట సారీ చెప్తున్నానని చెప్తే క్షమాపణ అనేటువంటి మాట మీరు పలకదు, మీరు అనలేరు. ఒకవేళ పలికినప్పుడు కూడా అనలేని పరిస్థితి. అది కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తెలుగు కంటే ఇంగ్లీషే కొంచెం సులువుగా ఉంటుంది. మీకు అనుకూలంగా ఉంటుంది. సారీ చెప్పారా? చెప్పలేదు. అదేదో ఒక ఆట బొమ్మ ఆడుతున్నట్టే కీచి వదిలేసి దాన్ని ఎంజాయ్ చేశారు కానీ ఒక ముఖ్యమంత్రి ఏడ్చాడు. అదే ఏడుపు మీరు ఏడవలసి వచ్చినట్టయితే అప్పుడు మీరు నవ్వుకుంటూ ఉన్నట్టయితే దాన్ని పూర్తిగా ట్రోల్ చేస్తున్నట్టయితే మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ముందు తెలుస్తుంది. ఇక పోయినట్టయితే ఏ మంత్రులైనా వాళ్ళు సేవ చేశారా? అనిల్ కుమార్ యాదవ్ ఆయన నీటిపారుదల శాఖ మంత్రి కాదు, నోటిపారుదల శాఖ మంత్రి అన్నప్పుడు ఏదో 21లోనే పోలవరం ప్రాజెక్టు ఫినిష్ అయిపోతుందని ఒక సినిమా డైలాగు రూపంలో మాడ్యులేట్ చేసి చెప్పినట్టయితే లేదు, అదేం లేదు. దానికోసం మేము ప్రయత్నం చేస్తాము, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం, మేము అందిస్తాము, అది మా తండ్రి కన్నా కళ అని రాజకీయంగా చెప్పొచ్చు. అప్పుడైనా నో అక్కడ మన నీటిపారుదల శాఖ మంత్రి గారు ఇలా అన్నారు కానీ అది కాదు అని మీరు అన్నారా? అనలేదు. ఏమయ్యారు మీరు? ఒక బఫూన్ అయ్యారు. ఇక పోయినట్టయితే ఇక రోజా ఎవరైనా మహిళా మూర్తి ఎలా మాట్లాడుతుందా?
ఎవరైనా కేవలం ఆ ఇంటికెళ్ళింది, చిరంజీవి గారి ఇంటికెళ్ళింది, మామూలుగా ఏదో తాంబూలం తీసుకుంది, ఏదో వాళ్ళకి ఆహ్, అనుకూలమైనటువంటి కానుకలు ఇచ్చి దీవించి పంపించారు. ఆ మరుసటి రోజేమో చిరంజీవి ఏమి చేశాడని అంటుందా? ఆ మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ఏమి చేశాడని అంటుందా? ఈ బ్రదర్స్ చేసినటువంటి దుర్మార్గానికి అసలు నెలవే లేదని అంటుందా? మరి ఏ ముఖం పెట్టుకొనమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నావు? పవన్ కళ్యాణ్ అంటే కౌలు రైతులకు మాత్రమే సాయపడుతుండనుకున్నాను గానీ, రూ. 50,00,00,000 ఇలాగా శ్రీరాములు వారికి అంటే ప్రాణ ప్రతిష్ఠకి ఇస్తున్నాడంటే నాకు చాలా గొప్పగా ఉంది. చాలా అద్భుతంగా ఉందని ఏదో చిలక పలుకులు పలికావు కదా! నిన్న పలికిన నోరేనా ఈరోజు పలుకుతుంది? అంటే మీ దగ్గర మీకు పూర్తిగా ఏదో ప్రాణమిత్రులు లేకపోతే దాన్నేమంటారు? మీకు ఆత్మీయులు. ఆత్మీయులంటే ఆత్మకు ఇష్టులని అర్థం. అయితే ఆత్మీయులు ఇక్కడ రోజా మాటలకి అర్థం లేకుండా పోయింది. ఈ కొడాలి నాని మాటలకి అర్థం లేకపోయింది. ఒక రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నటువంటి అద్భుతంగా చేస్తున్నటువంటి అంబటి రాంబాబు మాటలకి అర్థం లేకుండా పోయింది. అనిల్ కుమార్ యాదవ్ మాటకి అర్థం లేకుండా పోయింది. ఇకపోతే మచిలీపట్నం లేకుండా మన విజయవాడలో ఉంటూ మిమ్మల్ని పూర్తిగా భజన గట్టి శబ్దాలతో చేస్తున్నటువంటి పేర్ని నాని కూడా అంటే వాళ్ళు చేస్తున్న పనులేమిటో తెలీదు. ఆ పనులు వాళ్ళకి తెలీదు. వాళ్ళు చేస్తున్న పనేమిటంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టాలి? ఈరోజు పవన్ కళ్యాణ్‌ని ఎలా తిట్టాలి? అని ఇది ఆలోచించుకోవడం, పొరపాటున చంద్రబాబు నాయుడు గాని మాట్లాడినట్టయితే దానికి కౌంటర్ ఇవ్వడం. పొరపాటున పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒక కౌంటర్ ఇవ్వడం. పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపిస్తే మీరు 2 చెప్పులు చూపించడం తప్ప ఏమైనా చేశారా? ఏం చేశారో తెలీదు గానీ మొత్తానికి మీ అబ్బాయి కిట్టుకి మాత్రం అసెంబ్లీ సీట్ ఇస్తారనేటువంటి వార్త వినిపిస్తోంది. ఆ విధంగా మీరు నెగ్గారు, జగన్ ఓడాడు. గనక అన్నిటికంటే చివరిలో చెప్పవలసిందేంటంటే, ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య మీద ఒక అభాండం వేసినప్పుడు మీరు ఘాటుగా స్పందించి వాళ్ళ తాట తీసినట్టయితే ఈరోజు షర్మిల మీద మీ తాలూకు ఆంతరంగికుడు, మీ తాలూకు అంటే ప్రియాతి ప్రియమైనటువంటి పంచ ప్రభాకర్ ఈరోజు షర్మిల గారిని అంత మాట అంటాడా? షర్మిల గారిని అంటే అన్నాడు. తర్వాత భారతి గారిని అంటాడా? భారతి గారిని అంటే అన్నాడు. అంటే ఇద్దరు కూతురులు అంటాడా? ఇదేమిటి? నిశ్శబ్దంగా ఉండవలసిన అవసరాలు ఎందుకు? అంటే రక్తం పంచుకు పుట్టిన చెల్లి కంటే, రక్త సంబంధికుల కంటే దరిద్రం ఈ రాజకీయం గొప్ప. రాజశేఖర రెడ్డి ఇలాగే పరిపాలించాడా? ఎంతమంది తలలో నాలుకలా ఉండేవాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ తీసి పక్కన పెడదాం. ఆయన ఎంత సంపాదించాడు, ఎంత వెనకేసుకున్నాడు, ఆయన్ని అడ్డం పెట్టి మీరెంత సంపాదించారు, లేదా సంపాదించింది పోగొట్టుకున్నారు, అది వెనకన పెడదాం. కానీ రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆశయాల్ని ఎంతవరకు మీరు నెరవేర్చారు? మీరు దృష్టితో చూస్తున్నారు, రాజకీయ కోణంలో చూసి మీరు పూర్తిగా దిగజారిపోయారు. మీ ప్రభుత్వం పట్ల పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు మీకు కనీసం మీరు 175 కాదు, ఇన్ని స్థానాలు మేము గెలవగలం అని చెప్పగలరా? పోనికపోయినట్టయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే ఉన్న ప్రాంతంలోనే ఉంటూ వాళ్ళ తాలూకు పని ఏదైనా ఉందంటే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు తిట్లు తిట్టడమే పని. అటువంటి అమర్నాథ్‌కి సీట్లు లేవు, రోజాకి సీట్లు లేవు, పేర్ని నానికి సీట్లు లేవు, కొడాలి నానికి సీట్లు ఉండవు. ఇలాగా వీళ్ళందరినీ కూడా వెనకబెట్టేస్తే వీళ్ళే రెబల్స్ అయిపోరు. ఈరోజు వాళ్ళని తిట్టిన వాళ్ళు రేపు పొద్దున్న నిన్ను తిడతారు. అది కామన్ సెన్స్ పాయింట్ మాట అది. అంత అజ్ఞానంగా అంత కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నావే, ఇది స్వయంకృతాపరాధం కాదు. నువ్వు తీసిన గోతులో నువ్వే పట్టడం లేదు, నీకోసం గొయ్య ఎవరూ తీయటం లేదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మావలోకనం చేసుకొని మారితే మున్ముందైనా రాజకీయ నాయకుడిగా బతికి బట్టగడతాడేమో, అది సందేహమే. థ్యాంక్ యూ.